ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 14, 15, 16 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజుల్లో మీరు మర్చిపోలేని సంఘటనలు జరగబోతున్నాయి. ఒక వ్యక్తి వల్ల మీ జీవితం అయితే మారబోతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఏం జరుగుతుంది, వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో ఒంటరిగా మాత్రమే చూడండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో గ్రహాలు గోచారం చాలా అనుకూలంగా ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, హైప్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఈ 3 రోజులు అయితే మీకు అదృష్టం కలిసి రాబోతుంది. అయితే ఈ రాశిలో జన్మించిన కొంతమంది వ్యక్తులకు మాత్రమే అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీరు శ్రమ పడండి, మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది. కష్టపడండి, కష్టానికి తగ్గ ప్రతిఫలం మీరు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారికి మాత్రం ఆగస్టు 14, 15, 16 తేదీల్లో అయితే మీరు మర్చిపోలేని సంఘటనలు అయితే జరుగుతాయి. ఈ సమయంలో అయితే ఒక వ్యక్తి వల్ల మీ జీవితం అయితే మారబోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి యొక్క మంచితనం ఏ విధంగా ఉంటుంది అంటే, ఎదుటి వారికి హాని చేసినప్పటికి కానీ వీరిని బాధ పెట్టినప్పటికి కానీ అవకాశానికి వాడుకొని వారు మళ్ళీ వీరి దగ్గరికి సహాయం కోసం వస్తే వీరు మాత్రం సహాయం చేయను అనకుండా వీరు అన్నీ మర్చిపోయి వారికి అయితే సహాయం చేసే విధంగా వీరు మారిపోతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సహాయం చేసే విషయంలో వీరు ముందుంటారు. ఎవరికైనా సరే సహాయం చేసే విషయంలో ఈ ధనుస్సు రాశి వారు అందరికంటే ముందే ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగని వీరు పిచ్చి వాళ్ళ అని అనుకోవద్దు, వీరికి తెలివి లేదా అని అస్సలు అనుకోవద్దు. అలా అనుకోవడం మన పొరపాటే. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివైన వారు, మంచి మాటకారులు. ఈ రాశి వారు చురుకైన వారు అని చెప్పుకోవచ్చు. ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు. వీరు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు, చాలా అందంగా ఉంటారు, ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు. వీరికి ఎంత కష్టం అయినా సరే వీరి జీవితంలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం అనేది చేయరు. వీరు చాలా నిజాయితీ పరు. చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు
వీరి యొక్క భుజాలపై వేసుకుంటారు. కుటుంబం కోసం సంపాదించాలి, అలాగే పెళ్ళి అయిన తర్వాత కూడా కుటుంబం కోసం కష్టపడుతూనే వీరు ఉంటారు. వీరు చాలా చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరికి ఎవరికైనా సహాయం చేయటానికి వీరు ముందుంటారు, కానీ అందరూ వీరి దగ్గర నుంచి సొమ్ము ఆశించేవారే, కానీ వీరికి మాత్రం ఎవ్వరూ సహాయం అనేది చేయరు. వీరిని అందరూ అవసరానికి వాడుకొని అవసరం తీరిన తర్వాత వీరిని వదిలేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే కష్టాలు అయితే ఎక్కువగా ఉంటాయి, కానీ వీరికి ధైర్యం అనేది ఎక్కువగా ఉండటం వల్ల, తెలివి అనేది ఎక్కువగా ఉండటం వల్ల జీవితంలో వీరు మంచి స్థాయికి ఎదుగుతారు. వీరికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా వీరు మనస్ఫూర్తిగా చేస్తారు, న్యాయబద్ధంగా చేస్తారు. వీరి యొక్క ఆలోచనలు కూడా ఎవరికి తెలియనియరు. వీరు చాలా సున్నితమైన స్వభావాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. అలాగే వీరికి దైవం యొక్క తోడు ఉంటుంది. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఎప్పుడూ తీర్థయాత్రలను చేస్తూ ఉంటారు. పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి దైవం తోడు ఎప్పుడు ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొన్నిసార్లు అయితే వీరికి ఏ పని చేయబుద్ధి కాదు, నీరసంగా అలసటగా ఉంటుంది, నిద్ర కూడా పట్టదు. అయితే మీరు ఈ ఒక్క పరిహారం చేసుకోండి. ప్రతి ఆదివారం పెద్దవారితో మీరు దృష్టి తీయించుకోవడం వల్ల మీకున్న కొన్ని సమస్యలు అయితే తీరిపోతాయి. అయితే ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి ఆగస్టు 14, 15, 16 తేదీల్లో అయితే మీకు ఊహించని సంఘటనలు అయితే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలే రాబోతున్నాయి. ఈ సమయంలో ఈ 3 రోజులు అయితే మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు తల్లిదండ్రుల పరంగా, కుటుంబం పరంగా, పిల్లల పరంగా అయితే చాలా బాగా కలిసి వచ్చే సమయం అయితే అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు వివాహ గడియలు స్టార్ట్ అయ్యాయి. ఖచ్చితంగా వివాహం కుదురుతుంది అని చెప్పుకోవచ్చు. మీ యొక్క కష్టాలు తీరిపోయి మీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. కుజుడు మీకు అనుకూలంగా ఉండటం వల్ల అదృష్టం అనేది మీకు పట్టబోతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి. ప్రతి పనిలో మీరు విజయాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అనుకోని విధంగా మీరు లాభాలు చూస్తారు. సంపద శ్రేయస్సు కూడా మీకు లభిస్తుంది. మీ యొక్క పెద్ద కోరికలు అయితే తీరుతాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన సమయం. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఒక వ్యక్తి అయితే మీ జీవితంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక నూతన వ్యక్తి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. వారు మీరు పనిచేసే దగ్గర కావచ్చు, లేదా మీరు వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ చుట్టుపక్కల ఒకరు కావచ్చు, కానీ మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి రాబోతున్నారు. వారైతే మీకు మంచి గైడెన్స్ని ఇవ్వబోతున్నారు. వారి వల్ల మీ తలరాత మారుతుంది. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.